Behind closed doors, I'm a fool for your love. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి వీడియో అనమాట. రథసప్తమికి స్పెషల్ వీడియో ఏంటి అని అనుకోకండి, ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపిద్దాం అనుకున్నాము. మా అత్తయ్య రథం చేస్తారనమాట. చిక్కుడుగాయలు ఉంటాయి కదా, ఆ చిక్కుడుగాయలతో రథం చేస్తారు. సో అది ఎలా చేస్తారు అన్నది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. అది నేను డీటెయిల్గా కావాలి, మీకు ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఆ రథం డీటెయిల్గా చూపించాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మొత్తం ఎలా చేసామన్నది డీటెయిల్గా చూడండి, లేదంటే మీరు కావాలంటే కొంచెం స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది చెయ్యాలి అని చెప్పి, వాళ్ళ కోసం అని చెప్పి నేను డీటెయిల్గా పెట్టాను, అంతే అన్నమాట. సో ఈ రథసప్తమి అన్నది మేము ఎలా చేసుకున్నాము అన్నది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇది మా యానివర్సరీ మంత్ కాబట్టి యానివర్సరీకి నేను కొంచెం షాపింగ్ చేశాను. అండ్ దెన్ నా సెల్ఫ్ గిఫ్ట్స్ నేను ఎంచుకున్నాను అనమాట. నేను కొంచెం షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ ఏమేమి చేశాను ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో చూసేయండి. ఫస్ట్ అయితే ఇందాక చూశారు కదా, బయటంతా ముగ్గులేసి రెడీ చేసాము. దాని తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి ప్రసాదం చేస్తున్నాము, రవ్వతో ప్రసాదం అన్నమాట. సో అది చేసేసి నెక్స్ట్ పూజ చేసేసుకుంటాము. నేనేంటంటే నేనంతా దేవుడిని క్లీన్ చేయడము, దేవుడి సామాన్లంతా కడుక్కోవడము, ఇలా దేవుడి వర్క్ అంతా నేనే చేసేసాను. ఇంకా అత్తయ్య కొంచెం ప్రసాదం చేసేసి తర్వాత బయట రథం చేశారు. అండ్ బయట ముగ్గులు ఇవన్నీ కూడా అత్తయ్య వేశారనమాట. అలా షేర్ చేసుకున్నాం వర్క్స్ అన్నవి మేము. సో ఇక్కడ నేనైతే అంతా రెడీ అయిపోయింది, మ్యాక్సిమం దేవుడి సామాన్లు తుడిచేసుకున్నాను, ఫొటోస్ అంతా రెడీ చేసేసుకున్నాను. వాటికి బొట్లు పెట్టుకొని మేము పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మా అత్తయ్య రథంకి అంతా రెడీ చేసుకుంటున్నారు. చిక్కుడుగాయలు అన్నవి మనం ఇలా ఈక్వల్ సైజెస్లో ఉన్నవి తీసుకోవాలి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఇలా లేకోకుండా అన్నీ కొంచెం ఒకటే సైజెస్లో ఉన్నవి తీసుకోవాలి. మీరు నాటివి కాకోకుండా హైబ్రిడ్ చిక్కుడుగాయలు వస్తాయి కదా, అవి తీసుకున్నట్టయితే హైబ్రిడ్వి ఏంటంటే మనకు ఒకే షేప్లో ఉంటాయి, నాటివి కొంచెం వంకర్లు టింకర్లు ఉంటాయి అన్నమాట. సో దానికంటే ఇది బెటర్ ఈ రథం చేసుకోవడానికి. అందుకే మేము కూడా అవే తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇలా మనం కొత్త చీపురు పుల్ల ఉంటుంది కదా, కొత్తది, ఆ చీపురు పుల్ల నుంచి మనం ఇలాంటి పుల్లలు తీసుకోవాలి. ఈ పుల్లల్ని తీసుకొని ఇలా ఈక్వల్ సైజెస్ ఉన్న చిక్కుడుగాయలు తీసుకొని మనం ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది బేస్, రథంకి బేస్ ఇది. దీని నుంచి ఇంకా రథం ఎలా ప్రిపేర్ చేస్తాము అన్నది ఇక్కడ అత్తయ్య స్టెప్ బై స్టెప్ చూపిస్తారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ రథసప్తమికి మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసుకోండి. ఒకవేళ లేదు ఇప్పుడే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తామనుకుంటే ఎవరైనా సరే చెయ్యండి. చేసి మీరు నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎవరైనా ఈ రథం చేసినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ పిక్స్ షేర్ చేయండి, నేను చూస్తాను. లేదా మెయిల్ కూడా ఉంది, మెయిల్ త్రూ అయినా సరే షేర్ చేయండి, నేను చూస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే. సో మేము రథసప్తమి రోజు ఈ రథంకి పూజ చేస్తాము. ఈ రథంని బయట తులసి చెట్టు దగ్గర పెట్టి ఈ రథంకి పూజ చేస్తాము. రథం ముగ్గు ఉంది కదా, దాని ముందు పెడతామన్నమాట. అక్కడే టెంకాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి అంతా ఈ రథంకి పూజ చేస్తాం మేము. అది మా అత్తయ్య దగ్గర 3 years 4 years నుంచి ఇది చేస్తున్నారు. ఇలా రథం ఇలా ప్రిపేర్ చేసి, అంతకుముందు నార్మల్గా ముగ్గేసేసి నార్మల్గా పూజ చేసేవాళ్ళు అనమాట. 3-4 years నుంచే ఇలా స్టార్ట్ చేశారు చెప్పాలంటే.
రథసప్తమి రోజు మార్నింగ్ పూజ అయిపోయాక నాకు యానివర్సరీ దగ్గరలో ఉంది కాబట్టి సలూన్కి వెళ్ళానమాట, న్యాచురల్ సలూన్కి. అక్కడికి వెళ్ళి నేను వ్యాక్సింగ్ ఇంకా ఐబ్రోస్ చేయించుకున్నాను. అది కూడా నేను ఈ వీడియోలో కొంతవరకు అయితే షేర్ చేశాను. బికాజ్ మొత్తం వీడియో తీయడం అంటే కష్టం కదా. బికాజ్ నా తోడు ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంతకుముందు నవి వచ్చేది, బట్ నవి అంతకుముందే చేయించుకుంది అనమాట, అందుకే నవి రాలేదు. నార్మల్గా అయితే నేను నవి కలిసి వెళ్ళే వాళ్ళము. ఈసారి నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వీడియో క్యాప్చర్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకున్నాను. అందుకే కొంచెం గ్లిమ్స్ అలా చూపించాను అనమాట, ఎలా చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు అది చేయించుకున్నప్పుడు. ఏంటంటే నేను న్యాచురల్స్కి యాక్చువల్గా 2 years నుంచి దగ్గర వెళ్తున్నాను. నేను అనంతపూర్కి వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం న్యాచురల్స్కే వెళ్తున్నాను. బట్ చాలా బాగా చేస్తారు, చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చేస్తారు. కొంచెం ప్రైజెస్ పరంగా ఎక్కువ ఉంటాయి నార్మల్ సలూన్స్తో పోల్చుకుంటే, బట్ బాగా చేస్తారు. ఈసారి నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఒక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయిని నేను ఇంతవరకు న్యాచురల్స్లో కూడా 2 years నుంచి వెళ్తున్నా కానీ ఎప్పుడు చూడలేదు. అదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా అమ్మాయిని. సో ఆ అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి ఏంటంటే లిటరల్లీ చాలా హార్డ్గా చేసింది, చాలా హార్ష్గా చేసింది అనమాట. నాకు అక్కడే చాలా పెయిన్ వచ్చింది. యూజువల్గా చేసేదానికంటే కూడా చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది చెప్పాలంటే. బట్ నాకు అప్పుడేం కనిపించలేదు, జస్ట్ పెయిన్ వచ్చింది. అదే నార్మలే కదా, ఇంకా మనకు వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు పెయిన్ ఉంటుంది కదా అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. ఒక్కసారి ఏం చేసిందంటే చాలా గట్టిగా లాగిందనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ఆ స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ స్ట్రిప్ నా స్కిన్కి అతక్కపోయింది. అలా చేసింది ఆ అమ్మాయి. చేసింది, సరే తీసేసింది వెంటనే. బట్ ఏంటంటే ఇమ్మీడియట్గా నాకు బ్లడ్ క్లాట్ అయితే మనకి గ్రీన్ కలర్ ప్యాచ్ ఎలా పడుతుంది, బ్లాక్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది కదా, అలా ఒక ప్యాచ్ పడింది అక్కడే. పడేసరికి నేను అమ్మాయిని అడిగాను, చూడు ప్యాచ్ పడింది ఏంటిది అని చెప్పి అడిగాను. అడిగితే సారీ మిస్టేక్ అయిపోయింది, బై మిస్టేక్లో అలా జరిగింది, సారీ అని చెప్పింది. సరేలే, నేను యాక్చువల్గా కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కింద. సారీ చెప్పేసరికి అయ్యో పాపం కాన్లే, ఎవరి వల్లైనా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అనవసరంగా ఈ అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తే అమ్మాయి జాబ్కి రిస్క్ అవుతుంది, ఎవరి వల్లైనా మిస్టేక్స్ జరుగుతుంటాయి, పైగా సారీ చెప్పింది, సర్లే లైట్ తీసుకున్నాం అన్నట్టు వదిలేసాను. నేను బిల్ పే చేసేసాను, ఇంటికి కూడా వచ్చేసాను. నైట్ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను, నైట్ పడుకున్నాను కూడా. మార్నింగ్ లేచేసరికి నా హ్యాండ్ ఫుల్ పెయిన్ వస్తుంది. నాకు అర్థం కాలేదు, నైట్ ఏమైనా నేను సరిగా పడుకోలేదేమో అలా అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే మొత్తం హ్యాండ్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఎక్కడ చూసినా సరే రెడ్ కలర్ అయిపోయింది నా హ్యాండ్. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది వ్యాక్సింగ్ వల్ల అయిందా అని చెప్పేసి చూస్తే ఆల్మోస్ట్ నా స్కిన్ ఒక లేయర్ ఆఫ్ స్కిన్ లేచిపోయినట్టు అనిపించింది అనమాట. నాకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది వీడియో తీశాను నేను, బికాజ్ వాళ్ళకు పంపిద్దాము అని చెప్పి వీడియో తీశాను నేను. ఇఫ్ పాసిబుల్ నేను ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. సో అలా జరిగింది. నేను వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేశాను. ఎందుకంటే ఒక చిన్నది ఏదో బై మిస్టేక్ చేసింది అన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇంత పెద్దగా అయ్యింది అన్నప్పుడు ఎవరికైనా సరే నెక్స్ట్ అప్కమింగ్ ఎవరైనా ఆమె దగ్గర చేయించుకున్నారంటే వాళ్ళకు ఇటువంటి ప్రాబ్లమే అయ్యిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది. బికాజ్ నేను చాలా సఫర్ అయ్యాను దానివల్ల, ఆ పెయిన్ వల్ల. సో ఇంకొకరు అలా సఫర్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి చెప్పేశాను, ఇలా జరిగింది అని చెప్పేసి. నేను నిన్న అమ్మాయి సారీ చెప్పడం వల్ల నేను మీకు చెప్పలేకపోయాను, బట్ జరిగింది ఇది అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పేశాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా వీడియో పంపించమని చెప్పారు. వీడియో పంపిస్తే వాళ్ళు చూసి సారీ చెప్పారు. సారీ చెప్పి ఐస్ క్యూబ్ పెట్టుకోండి లేదా అలోవెరా జెల్ పెట్టుకోండి, వీఆర్ సో సారీ, మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాము అని చెప్పి కూడా అన్నారనమాట. ఓకే, వాళ్ళ మిస్టేక్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఏంటంటే దీనివల్ల నేనైతే చాలా పెయిన్ అనుభవించాను. దీని ద్వారా ఈ వీడియో ఎవరైనా సలూన్స్ వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. బికాజ్ మిస్టేక్స్ అంటే దట్స్ ఫైన్, ప్రాబ్లం లేదు. బట్ ఇలా ఇంత సఫర్ అవ్వడం అన్నది నేను చాలా బాధపడ్డాను. బికాజ్ హ్యాండ్ మొత్తం లేపడానికి కూడా రాలేదు, అంత సఫర్ అయ్యాను. ఇంకా ఏం అనలేకపోయాను వాళ్ళని. బట్ ఒకసారి కంప్లైంట్ అయితే చేశాను. బికాజ్ నెక్స్ట్ ఎవరైనా చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవ్వద్దు అన్న ఉద్దేశంతో చేశాను నేను, అంతే. నాకు అయిపోయింది, నాకు అలా చేశారు, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. తిరిగి నేను ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వలేను, ఏమీ చేయలేను కదా. అందుకే నేను లైట్ తీసేసుకున్నాను. బట్ ఇంకొకసారి అలా కానివ్వకండి అన్నట్టయితే చెప్పాను అనమాట నేను. ఇదే నాకు అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్
సలూన్ అంతా అలాగే ఉంటుందని నేను చెప్పను. ఆ ఒక్క అమ్మాయి కొంచెం అలా చేసిందనమాట నాకు. నార్మల్గా నేను 2 years నుంచి వెళ్తున్నాను, అక్కడ ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు జరగడము. మేబీ ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్డ్ కాదేమో, ప్రొఫెషనల్ కాదేమో, అందుకే అలా జరిగిండొచ్చు అంతే. సో ఇది అనమాట. ఇప్పుడు నా హ్యాండ్ బాగానే ఉంది, నో ప్రాబ్లం, సెట్ అయిపోయింది మొత్తము. సో నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను. పూజ దగ్గర నుంచి నేను ఏదో ఇంత పెద్ద స్టోరీ కూడా చెప్పేశాను. సో ఫైనలీ పూజ అయిపోయింది. మార్నింగ్ ఇలా జరిగిందనమాట మా పూజ. చూడండి ఇంకా జరుగుతూ ఉంది. సారీ, నేను ఇది మాట్లాడుకుంటా, నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇంకా పూజ జరుగుతూ ఉంది. చూస్తున్నారా మీరు? లోపల కంటే మేము ఇక్కడ బయట ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాము పూజకి. బికాజ్ ఆ రోజు రథసప్తమి కాబట్టి, రథానికి పూజ చేయాలి కాబట్టి బయటే రథం పెట్టి మేము పూజ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అనుకుంటాను, ఈ మాఘమాసంలో మేము డైలీ అభిషేకం చేస్తామని చెప్పి. బట్ నేను పూజ అయిపోయాక మ్యాక్సిమం మీతో షేర్ చేసుకున్నాను. పూజ జరిగేటప్పుడు చాలా తక్కువనే షేర్ చేసుకున్నానే అనుకుంటున్నాను. సో అందుకే నేను మీకు చూపిద్దాం అన్నట్టు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అత్తయ్య సంకల్పం చేస్తారనమాట. సంకల్పం ఇన్ ది సెన్స్ అర్చన చేస్తాం కదా మనము టెంపుల్లో, అలా అత్తయ్యనే చేస్తారు ఇంట్లో మా అందరి పేర్ల మీద. అలా చేసేసి నెక్స్ట్ అభిషేకం చేస్తామన్నమాట. ఇలా అభిషేకం చేసిన తర్వాత మనం ఉట్టి వాటర్తో ఈ విగ్రహాలని వాష్ చేసి బొట్టు పెట్టేసి ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్ పూజ చేసుకోవడమే. ఇదే ప్రాసెస్ అనమాట అభిషేకంకి. మేము చేసాం కదా ఇక్కడ, ఫస్ట్ నేను దీను చేసాము, దాని తర్వాత ఇక్కడ అత్తయ్య కూడా చేస్తున్నారు. మార్నింగ్ ఇంట్లో చేసుకుంటాము, ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తాము. మీకు ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి, లాస్ట్ వీడియోనే. కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను నేను. సో పూజ అయిపోతుంది ఇక్కడ మాది. ఇప్పుడే ఇంటికి వేరే మా అత్తయ్యకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. సో అప్పుడే మంచిగా ఇంటికి వచ్చారు. సో తాంబూలం ఇస్తే మంచిది, పూజ టైంకి కరెక్ట్ వచ్చారు. తిను మా ఇంట్లో ఒకప్పుడు రెంట్కు ఉండేవాళ్ళంట, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. మా మామయ్యకి అక్క అని, తమ్ముడు అని పిలుస్తారంట మా మామయ్యని. సో ఆడపడుచులాగానే భావించి ఉన్నారు కాబట్టి తాంబూలం ఇస్తే మంచిది అని చెప్పేసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొరియర్స్ వచ్చాయన్నమాట. చెప్పాను కదా మీకు కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పేసి. సో ఈ ఆర్గనైజర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను, ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ కోసం అని చెప్పేసి. నాకు కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం మెస్సీ అనిపిస్తుంది. ఈ ఆర్గనైజర్స్ ఉంటే మనం కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే. ఇవి నేను అమెజాన్లో కొన్నాను. దీంట్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏమి అన్నది నేను నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కాదు, వార్డ్రోబ్ టూర్ చూపిస్తాను కదా, నేను చేస్తాను ఆ వీడియో, అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. నాకు టైం కుదరక చేయట్లేదు. సో అప్పుడు నేను ఈ వీటిలో కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే నాకు బాగా యూజ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. కొంచెం చూడ్డానికి కూడా స్టాండర్డ్గానే ఉన్నాయి, అంటే లైక్ డెలికేట్గా అలా లేవు, క్వాలిటీ పరంగా కూడా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ న్యాచురల్స్కి వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళాను కదా, టెంపుల్ నుంచి అలాగే న్యాచురల్స్కి వెళ్ళాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను క్రీమ్ వ్యాక్స్ చేయించుకున్నాను, రెకా వ్యాక్స్. ఫస్ట్ అయితే వాళ్ళు ఇలా ఆయిల్ అప్లై చేస్తారనమాట, తర్వాత వ్యాక్సింగ్ చేసి తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ అప్లై చేస్తారు. ఆ ఆయిల్ అప్లై
చేసినప్పుడు మన హ్యాండ్ కొంచెం ఆయిలీ అలా ఉంటుంది. తర్వాత కానీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. మంచి షైన్ వస్తుంది, మనకు హ్యాండ్కున్న ట్యాన్ కూడా పోతుంది. మీరు ఎవరైనా సరే క్రీమ్ వ్యాక్స్ చేయించుకున్నట్టయితే మనకు ట్యాన్ కూడా అంతో ఎంతో రిమూవ్ అవుతుందన్నమాట. ఎవరైనా సరే వ్యాక్సింగ్ చేయించుకోవాలనుకుంటే గో ఫర్ క్రీమ్ వ్యాక్స్, రెక్కా వ్యాక్స్. ఈ అమ్మాయే నాకు నా హ్యాండ్కి దెబ్బ తగిలిచ్చింది. అమ్మాయి ఫేస్ చూపించలేదు అనుకోండి, బట్ పర్లేదు, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. అయిపోయింది అంతే. ఇప్పుడు నాకు బాగుంది కూడా, నో ప్రాబ్లం. చూడండి నా వ్యాక్సింగ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం హ్యాండ్ ఆయిలీ ఉండడం వల్ల కొంచెం బ్లాక్గా కూడా కనిపిస్తుంది, బట్ అలా లేదు. తర్వాత నేను వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి చూస్తే కొంచెం బాగుంది. నెక్స్ట్ డేకి రెడ్గా అయింది చెప్పాలంటే. ఆ నెక్స్ట్ డేకి కొంచెం బాగా అయింది అనుకోండి హ్యాండ్. వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాను. బికాజ్ టైలర్ దగ్గర కొంచెం వర్క్ ఉన్నింది. అక్కడికి వెళ్ళేసి బట్టలు తీసేసుకొని బ్లౌజెస్ ఉన్నాయి అనమాట. సో ఆ బ్లౌజెస్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మమ్మీ నాకు యానివర్సరీకి అని చెప్పి 3 శారీస్ తీసుకొని వచ్చింది. 3 ఇవ్వాలని కాదు, నాకు ఏది నచ్చితే, నాకు వెళ్ళడానికి కుదరలేదనమాట షాప్కి. సో నాకు ఏది నచ్చితే అది తీసుకొని మిగతా 2 రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంది. బట్ ఏంటంటే నాకు 3 నచ్చాయి అనమాట. 3 కాదు 2 నచ్చాయి అనమాట. అదే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము, రిటర్న్ ఇవ్వాలా లేకపోతే పెట్టేసుకుందామా అని చెప్పి. ఒక శారీ అయితే నాకు గిఫ్ట్ చేసేసారు ఆల్రెడీ మమ్మీ. అది నేను నా యానివర్సరీ వీడియోలో చూపిస్తాను, ఏం శారీ ఏం గిఫ్ట్ చేశారు అని చెప్పేసి. ఇది ఒక శారీ అనమాట, పట్టు శారీ ఇది చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ నాతో ఆల్రెడీ 2 ఏమో ఉన్నాయి శారీస్, అందుకే నేను ఈ శారీ అయితే వద్దనుకున్నాను. బట్ మమ్మీ బాగుందని చెప్పి తెచ్చింది. మమ్మీ తీసుకుందాం అనుకుంది కానీ మమ్మీకి కూడా ఈ కలర్ కాంబినేషన్ ఉన్నాయి అన్నమాట. అదే ఆలోచిస్తున్నాము, పెట్టుకుందామా లేకపోతే రిటర్న్ చేద్దామా అని చెప్పి. ఇది ఇంకొక శారీ. 2 శారీస్ ఒకటేలా కనిపిస్తున్నాయి కదా, కానీ అది వచ్చేసి ప్యారెట్ గ్రీన్, ఇది వచ్చేసి రామా గ్రీన్కి లైట్ పింక్ కాంబినేషన్, అది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట. నాకు ఈ శారీ కాంబినేషన్ చాలా నచ్చింది, బట్ శారీ కొంచెం వెయిట్ ఉంది. అదే ఆలోచిస్తున్నాము, పెట్టుకోవాలా లేకపోతే రిటర్న్ చేయాలా అని చెప్పేసి. ఏదైతే అదేంది, మీతో అయితే వీడియో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఇది వీడియో తీశాను. ఈ శారీస్ అన్నవి, బట్ ఇవి పెట్టుకుంటామో రిటర్న్ చేస్తామో మాకు తెలీదు. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను పెట్టుకున్నామా రిటర్న్ చేసామా అని చెప్పేసి. మీరు చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో, ఏ శారీ పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలా, 2 రిటర్న్ చేయాలా, లేకపోతే 1 పెట్టుకోవాలా, పెట్టుకుంటే ఏది పెట్టుకోవాలో ఇవన్నీ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ అనమాట. ఈ బ్లౌజెస్ స్టిచ్ చేశారు మామ, అదే మా టైలర్, నాకు మామ అవుతారు అందుకే మామ అన్నాను. ఇలా పెట్టారనమాట మోడల్. లాస్ట్లో కనిపించే బ్లాక్ కలర్ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. ఫిట్టింగ్ అని ఏదైనా సరే చాలా బాగుంది. నేను వేసుకొని కూడా చూశాను, ఇవన్నీ అన్ని ఫిట్టింగ్ సెట్ అయ్యాయి. బట్ నాకు లాస్ట్ బ్లౌజ్ చాలా నచ్చింది. మీకు ఈ 3లో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ నాకు ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, వాటికి బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఏ శారీస్ అని, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఏ శారీస్కి ఏ బ్లౌజ్ అన్నది. ఇవైతే స్టిచ్చింగ్కి ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను, మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే నెక్ చూసారా ఎంత చిన్నగా వచ్చిందో. ఇది ఏంటంటే ఆల్రెడీ మనకు వర్క్ వచ్చేస్తుంది కదా బ్లౌజ్లో, ఆల్రెడీ మనకంతా సెట్ చేసి ఇచ్చేస్తారు ఆ బ్లౌజ్ అనమాట. అందుకే మనకు నెక్ ఇలా వచ్చింది చిన్నగా. ఇంకా అలాగే వచ్చింది కాబట్టి అలాగే స్టిచ్ చేయించుకోవాల్సి వచ్చింది. మనం కావాలంటే వేరే బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ శారీకి. నేను చూద్దాంలే, స్టిచ్చింగ్ అయితే చేయించుకుందాం, ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు అన్నట్టు స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. ఇదే అనమాట నా ఫేవరెట్ బ్లౌజ్, చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగా సెట్ అయ్యింది. బ్లాక్ కదా, ఆటోమేటిక్గా చాలా శారీస్కి సెట్ అయిపోతుంది అనిపించింది నాకు. నేనైతే ఈ బ్లౌజ్తో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంతే అండి ఈ వ్లాగ్, నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బాయ్. దీనికి హ్యాండ్స్ చూసారా, రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, చాలా బాగుందన్నమాట బ్లౌజ్ అయితే. ఈ క్లాత్ సరిపోదని చెప్పేసి నెట్టెడ్ పెట్టించాను, బట్ సెట్ అయింది, బాగుంది. ఓకే దెన్ బాయ్.